జవహర్ నగర్ కు 58, 59 జీవోలు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జవహర్ నగర్ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో జీవోలు వర్తించినప్పుడు జవహర్ నగర్ లో ఎందుకు వర్తించవని ప్రశ్నించారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. జవహర్ నగర్ ప్రజల హక్కుల కోసం రేపు షామీర్పేటలో ధర్నా చేస్తామని చెప్పారు. రాష్ట్ర గిరిజన గురుకుల ఫుల్ టైం గెస్ట్ లెక్చర్స్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగింది. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఫుల్ టైం గెస్ట్ టీచర్లు, పార్ట్ టైం ఉద్యోగులను కాంట్రాక్ట్ టీచర్స్ గా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు లాగే తమకు వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హత్యాహారం పేరుతో అటవీ భూములను ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించింది ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్. ఆదివాసీల మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. గిరిజనులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. BSNL బ్రాడ్బ్యాండ్ స్పీడ్ 1 Mbps కి పెంచినట్లు ఆ సంస్థ ప్రకటించింది. BSNL బ్రాడ్బ్యాండ్ ఏ ప్లాన్ తీసుకున్నా పోస్ట్ యూసేజ్ స్పీడ్ 1 Mbps ఉంటుంది. ఈ నెల 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తోంది. కృష్ణా పుష్కరాలు జరిగే స్థలాల్లో BSNL సిగ్నల్స్ పెంచేందుకు గాను మొబైల్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు అధికారులు. పుష్కర ఘాట్ల దగ్గర వైఫై హాట్స్పాట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సమాజానికి సేవలందించేందుకు యువత ముందుకు రావాలన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను నాంపల్లి TNGO భవన్ లో ప్రారంభించారు. సమాజంలోని పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన యువతను ఆయన అభినందించారు.